Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళల్లో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మ్యాథ్స్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. డిఎస్సిలో ఎలా స్కోర్ చేయాలో తెలియక ఏదేదో చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసిన మ్యాథ్స్ దగ్గర ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, మ్యాథ్స్ పరంగా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటేనే మీరు డిఎస్సిలో మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు. బేసిక్స్ రావాలి అంటే థర్డ్ క్లాస్ నుంచి మనము సబ్జెక్ట్ అనేది కవర్ చేసుకుంటేనే బేసిక్స్ అనేది వస్తాయి మనకి. మన ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 2 అనేది ఈ వీడియోలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. టెక్స్ట్ బుక్ మొత్తం కూడా, ఆ టెక్స్ట్ బుక్ మొత్తం మీద ప్రతి ఎగ్జాంపుల్ ప్రాబ్లము, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ అండ్ ఇంట్రడక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని అవన్నీ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. మ్యాక్సిమం అడగడానికి ఛాన్స్ ఉన్న బిట్స్ అన్నీ చెప్తాను. బోర్డు మీద మనకి చెప్పడం పాసిబిలిటీ అవ్వదు కాబట్టి టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒక టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని, ఒక నోట్ బుక్ ముందు పెట్టుకొని ఒకసారి చెప్పే ఎక్స్ప్లెనేషన్ మొత్తం వినండి. టెక్స్ట్ బుక్ మొత్తం 1 అవర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్లాస్ సెమిస్టర్ 1 అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కషన్ చేస్తాను. ఇలాగ మీరు బేసిక్స్ అన్నీ నేర్చుకుంటూ పోతే డిఎస్సిలో స్కోర్ చేయడం కోసము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మంచి స్కోర్ మీరు సాధించవచ్చు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బాజీ సర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము థర్డ్ క్లాస్లో సెమిస్టర్ 2లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 6th చాప్టర్, 7th, 8th, 9th, 10th అంటే ఓవరాల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి మనకి. సో దీంట్లో మనకి 6th చాప్టర్ వచ్చేసి పంచుకుందాం, దత్తాంశ విశ్లేషణ, సమాన వాటాలు, మన చుట్టూ ఉన్న ఆకారాలు, కొలతలు, వీటి గురించి ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకి 6th చాప్టర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందామమ్మా. పంచుకుందాము అండ్ లెట్స్ షేర్. అయితే దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మెయిన్ ఇక్కడ నుంచి బేసిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకని నేను థర్డ్ క్లాస్కి సంబంధించిన సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సెమిస్టర్ 1 కూడా కంప్లీట్ చేస్తాను. ఇవన్నీ మనకి బోర్డు మీద చెప్పుకోవడానికి పాసిబిలిటీ లేదు, అందుకని చెప్పేసి మనము టెక్స్ట్ బుక్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో అక్కడక్కడ ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి, అవి నోట్ చేసుకుంటూ ఉన్నానమ్మా. సో దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ మనకి ఇలాంటి బాక్సెస్లో ఏదైతే ఉంటుందో అవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో డివైడెడ్ బై అనేది భాగాహారపు గుర్తు, దీనిని డివైడెడ్ బై అని చదువుతాము అంటున్నాడు. అంటే కొన్ని ఎగ్జామ్స్లో ఎలా ఇస్తాడంటే ఈ సింబల్ ఇచ్చేసి దీన్ని ఏమని చెప్తారు అని అంటాడు ఆప్షన్స్లో. సో డివైడెడ్ బై అనేది ఆప్షన్ ఉంటుంది, లేదా డివైడెడ్ బై ఇచ్చి మనకి ఈ సింబల్స్ ఐడెంటిఫై చేయమని చెప్తాడు. దాన్ని మనము ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం ఒకసారి నెక్స్ట్ పేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఒక ఈక్వేషన్ ఒకటి తీసుకుంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 24 డివైడెడ్ బై 6 అని ఇస్తున్నాడు. 24 డివైడెడ్ బై 6 అని ఇస్తున్నాడు. ఈ 24 డివైడెడ్ బై 6 ఏదైతే ఉంటుందో దీన్ని మనం దేంతో చేస్తాము, 6తో చేస్తాము. 24 6 4s 24 0. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ మిడిల్లో ఉన్న టర్మ్ ఏదైతే ఉంటుందో దీన్ని డివైడెండ్ అంటాం. ఇక్కడ ఈ 4 ప్లేస్లో ఏదైతే ఉందో దీన్ని కోఎఫిషియంట్ అంటాం. అండ్ ఇక్కడ 6 ప్లేస్లో ఏదైతే ఉందో దీన్ని డివిజర్ అంటాం. అండ్ లాస్ట్లో వచ్చేసి రిమైండర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఈ డివైడెండ్ అండ్ డివిజర్ దగ్గర ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
అయితే దీంట్లో మనకి తెలుగులో ఎలా తెలుస్తుంది సార్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డివైడెండ్ ఏదైతే ఉంటుందో ఈ డివైడెండ్కి ప్లేస్లో మనకి విభాజ్యం అని ఉంటుంది. అండ్ కోఎఫిషియంట్కి మనకి భాగాఫలం అని ఉంటుంది. అండ్ ఇక్కడ డివిజర్కి ఏదైతే ఉంటుందో దాన్ని భాజకం అంటారు. అండ్ రిమైండర్ని యాజ్ యూజువల్గా శేషం అంటారు అనమాట. అయితే ఈ ప్లేసెస్లో మనకి అడగడానికి ఛాన్స్ ఎలా ఉంటుందంటే ఇలా డివిజన్ ఒకటి ఇచ్చేసి దీంట్లో భాగాఫలం ఏమొస్తుంది, భాజకం ఏమవుతుంది, విభాజ్యం ఏమవుతుంది, శేషం ఏమవుతుంది అని అడుగుతూ ఉంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి 2 ఇచ్చాడు చూడండి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు మనల్ని చేయమని చెప్పి. ఒక్కసారి ట్రై చేద్దాం మనము. 30 డివైడెడ్ బై 6 అంటే 6తో నేను డివైడెడ్ బై చేస్తున్నాను. 6 5s 30, 6 5s 30. ఇక్కడ డివైడెండ్ అంటే ఏమవుతుందమ్మా, డివైడెండ్ అంటే ఇక్కడ డివైడెండ్ అంటే ఏమవుతుంది, 30 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ డివైడెండ్ అంటే మనకి 30 అవుతుంది. డివిజర్ ఏమవుతుంది చూడండి అమ్మా, డివిజర్ ఏమవుతుంది 6 అవుతుంది, 6 అవుతుంది. కోఎఫిషియంట్ ఏమవుతుంది 5 అవుతుంది. రిమైండర్ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో ఇలా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే విభాజ్యం ప్లేస్లో మనం ఏం రాసుకుంటాము 30 రాసుకుంటాము. అండ్ డివిజర్ ప్లేస్లో ఏం రాసుకుంటాము 6 రాసుకుంటాము. అండ్ కోఎఫిషియంట్ అంటే భాగాఫలం ఏమవుతుంది 5 అవుతుంది. అండ్ రిమైండర్ ఏమవుతుంది అంటే శేషం ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇలాగ మనకి అడగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లము 30 డివైడెడ్ బై 5 అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5తో 5 6 30 ఎంత వచ్చిందమ్మా 0 వచ్చేసింది. అంటే ఇక్కడ డివైడెండ్ ప్లస్లో ఏముంది, ఇక్కడ విభాజ్యం అని ఉంది. అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం 30 రాసుకుంటాము. భాజకం అనుంది. భాజకం అంటే డివిజర్. డివిజర్ అంటే ఎంత రాసుకుంటాం మనము 5 అనేది రాసుకుంటాము. నెక్స్ట్ కోఎఫిషియంట్ అంటే ఏముంటుంది ఇక్కడ భాగాఫలం. అంటే కోఎఫిషియంట్ ఎంత వచ్చి 6 వచ్చింది. అంటే భాగాఫలం ఎంత 6 వస్తుంది. రిమైండర్ అంటే శేషం ఎంత 0. సో ఇలాగా క్వశ్చన్స్ అనేది మనకి అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా మనము చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకసారి ఈ పేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి ఇక్కడ బాక్స్ అనేది ఒకటి ఇచ్చాడు. ఈ బాక్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. 30 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 5. 30 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 6. సో 5 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు కావాల్సిన డివైడెండ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మ. ఫ్లవర్స్ సో ఇక్కడ ఫ్లవర్స్ మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6 బాక్సెస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాము ఈజ్ ఈక్వల్ టు 12. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే డివైడెడ్ బై ఎలా చేస్తాము, ఇక్కడ డివైడెడ్ బై అనేది ఎలా చేస్తున్నాము. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా మనకి 12 ఉన్నాయి. 12 డివైడెడ్ బై ఒక్కొక్క దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. కాబట్టి 6తో డివిజన్ చేసుకుంటే ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, 2 బాక్సెస్ ఉన్నాయి, 2 బాక్సెస్ అనేది మనకి ఆన్సర్గా వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం ఒక్కొక్క దాంట్లో 3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ మొత్తము మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుందంటే టోటల్ డివైడెడ్ బై, టోటల్ అంటే టోటల్ 6 ఉన్నాయి, 6 డివైడెడ్ బై ఒక్కొక్క దాంట్లో 3 ఉంది కాబట్టి 3తో డివిజన్ చేస్తున్నాము. సో ఆన్సర్ అయితే మనకి 2 అనేది వస్తుంది. ఇలాగ మనము చేసుకుంటూ ఉంటాము. సో దీంట్లో మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఈచ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ 2 డివిజన్ ఫ్యాక్ట్స్. అంటే ప్రతి దాంట్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని భాగాహారపు రూపాలు ఉంటాయి మనకి 2 భాగాహారపు రూపాలు ఉంటాయి. ప్రతి గుణకారంలో 2 భాగాహార రూపాలు అనేది కలిగి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి సార్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ పేజ్లో మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ డివిజర్ ఫామ్ 1 డివిజర్ ఫామ్ 2 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సో 8 4s 32. 32ని 4తో డివిజన్ చేశాడు.
32ని 8తో కూడా డివిజన్ చేశారు. అంటే దీన్ని ఎలా ఫామ్ చేస్తామంటే 6 5s 30 అని ఇచ్చాడు. అంటే నేనేం చేస్తున్నాను అంటే 30 డివైడెడ్ బై ఒకసారి 5 రాస్తున్నాను, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ 30 డివైడెడ్ బై 6తో చేస్తున్నాను, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 42ని డివైడెడ్ బై చేస్తున్నాను, ఒకసారి 6తో చేస్తున్నాను, 6తో చేసినప్పుడు ఎంత వస్తుంది? 6 7s 42 కాబట్టి 7 వస్తుంది. నెక్స్ట్ 42తో ఈసారి 7తో చేస్తున్నాను, ఇప్పుడు ఆన్సర్ 7 6 42, 7 6 42 కాబట్టి 6 టైమ్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 6 వస్తుంది. సో ఇలాగ మనము ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనము ఫిలప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదైనా సంఖ్యను 1చే భాగిస్తే అదే సంఖ్య భాగఫలంగా వస్తుంది. ఏదైనా సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 భాగఫలంగా వస్తుంది అనేది ఇలాగా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అంటే 1చే భాగిస్తే అదే సంఖ్య వస్తుందంట, ఏదైనా సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 భాగఫలంగా వస్తుంది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని ఇక్కడ ఎలా చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 డివైడెడ్ బై 1 అంటున్నా, అంటే 1 టేబుల్తో 24ని డివైడ్ చేస్తున్నా. 124s 24, అంటే 1తో భాగిస్తే సేమ్ నెంబర్ వచ్చిందా రాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడెడ్ బై 1 అంటున్నా, అంటే 1తో భాగిస్తున్నా. సో 1తో భాగిస్తే 1 5s 5, రిమైండర్ ఎంత? 0 వచ్చింది. అంటే ఏ నెంబర్తో అయినా కూడా మనము 1తో భాగిస్తే మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది? భాగఫలము అదే సంఖ్య వస్తుంది. ఇది చూడండి, అదే సంఖ్య వస్తుందా రాలేదు? ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ కూడా 24 అనేది మనకి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏదైనా సంఖ్యను అదే సంఖ్యచే భాగిస్తే 1 భాగఫలంగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 డివైడెడ్ బై 12 అంటున్నా, అంటే 12తో 12 చేస్తున్నా, 12 1s 12, అంటే భాగఫలం ఏమొచ్చింది? 1 వచ్చిందా రాలేదా? సో అలాగా 5 డివైడెడ్ బై 5, అంటే సేమ్ నెంబర్స్తో మనము డివిజన్ చేస్తే 5 1s 5, అంటే భాగఫలం మళ్ళీ ఏమొచ్చింది? 1 వచ్చింది. అలా సేమ్ నెంబర్తో మనం చేస్తే భాగఫలము ఏమొస్తుంది? 1 వస్తుంది. అదే సంఖ్యతో చేస్తే మనకి అదే 1తో చేస్తే అదే సంఖ్య అనేది వస్తుంది. సో నెక్స్ట్ పేజ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇలాగా కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడమ్మా. ఈ డయాగ్రామ్స్ మీరు ఒకసారి ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 24ను డాష్ను మరి మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి అంటున్నాడు. ఏం లేదు, దీంతో మనం డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 డివైడెడ్ బై 4, అంటే మనము 4తో డివిజన్ చేసుకున్నాం అనుకోండి, 4 6 24 వస్తుంది. అంటే ఓవరాల్గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? మ్యాంగోస్ 24 ఉన్నాయి. ఆ 24ని ఎంతమందికి పంచొచ్చు? 4 4 6 మెంబర్స్కి పంపొచ్చు. 24 మ్యాంగోస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనము 6 మందికి సమానంగా పంచితే, 6 మంది సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 4 4 వస్తాయమ్మా. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 4 4 వస్తాయి. అంటే ఒక్కొక్కరికి 4 4 ఇచ్చామనుకోండి, 6 4s 24, 6 4s 24. ఒకవేళ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 12 డివైడెడ్ బై 3 అనేది, అంటే 3తో నేను డివైడెడ్ బై చేస్తున్నాను. 3 4s 12, అంటే ఎంతమందికి పంచవచ్చు? మొత్తం కూడా 4 4 వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ 4 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. లేదా ఇక్కడ మళ్ళీ ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. 3 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. 3 అంటే అప్పుడు మనుషులు తగ్గుతుంది, ఇవి పెరుగుతుంది. ఓకేనా? సో అలాగా మనము కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఎలా చేయాలి అనే దాని గురించి సింపుల్గా ఇచ్చేసాడు. సో ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్నీ మనకి అవసరం లేదు. సో 72 డివైడెడ్ బై 4, 72 డివైడెడ్ బై 4, ఈ 72 డివైడెడ్ బై 4 ఏదైతే ఉందో మనము 72తో డివిజన్ చేసుకుంటాము ఇలాగా. సో 4 టేబుల్తో 4 1s 4, ఎంత వస్తుంది మనకి? 7లో 4 పోతే 3 వస్తుంది.
రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 7 నుంచి 4 పోతే 3 వచ్చింది, 2ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. అయితే 4 టేబుల్లో 32 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 8 టైమ్స్ పోతుంది. కాబట్టి 8 జా 32, రిమైండర్ ఎంత, 0 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 18 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి, 18 అనేది వస్తుంది. సో ఓవరాల్గా మనము ఇలా ఫాలో అప్ అనేది చేసుకుంటాము. 18 వచ్చింది. సో నెక్స్ట్, if 72 flowers are made into 4 baskets, we get 18 flowers in each basket అంటున్నాడమ్మా. అయితే ఎలా వచ్చింది ఇది అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, డివిజన్ అదే ప్రాసెస్లో పైన ఇచ్చాడు. హౌ కెన్ వీ డివైడ్ 56/8, ఎలా డివైడ్ చేస్తాము అని అడుగుతుంది. ఆల్రెడీ మనం డివిజన్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో ఇలా డివిజన్ అనేది చేసుకున్నాం. సో 8తో మనము 56ని డివైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ 1 నెంబర్ ఉంది కాబట్టి 1 నెంబరే తీసుకుంటాం. సో 8 0s are 0. అప్పుడు ఏమొస్తుంది, 5లో నుంచి 0 పోతే 5 వస్తుంది. 6ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను, 56 వస్తుంది ఇక్కడ. సో 8 టేబుల్లో 56 ఎక్కడ ఉంది చూడండి. సో 7 టైమ్స్. సో 7 టైమ్స్ 56 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 07 వచ్చింది. 07 అంటే దాని అర్థం ఏంటి, లెఫ్ట్ సైడ్లో మనకి 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, 7 అనేది వస్తుంది. అంటే ఇక్కడ విభాజ్యం ఏమో 56 అవుతుంది, మధ్యలో ఉన్నది భాజకం ఏమో 8 అవుతుంది, అండ్ భాగాఫలం ఏమో 7 అవుతుంది, శేషం ఏమో 0 అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ మళ్ళీ అడిగాడు చూడండి అమ్మా, డివైడ్ అండ్ ఒకటి అడిగాడు, డివిజర్ అడిగాడు, కోఎఫిషియంట్ అడిగాడు, అండ్ రిమైండర్ కూడా అడిగాడు. సో మనం ఇక్కడ 55తో 5ని చేస్తున్నాము. 5 1s 5 11s 55. సో ఆన్సర్ 0 వచ్చింది. డివైడ్ అండ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, డివైడ్ అండ్ అంటే 55 అవుతుంది, అంటే విభాజ్యం అనేది 55 అవుతుంది. డివిజర్ ఏమవుతుంది, 5 అవుతుంది, అంటే డివిజర్ అంటే 5 అవుతుంది. ఇక్కడ భాగాఫలం కోఎఫిషియంట్ ఏమవుతుంది, 11 అవుతుంది, 11 అవుతుంది. రిమైండర్ 0, శేషం అనేది 0 అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనము సెకండ్ ప్రాబ్లం ఒకసారి ఇచ్చారు చూడండి. 84 టైర్స్ వేర్ పుట్ ఆన్ ద కార్. ఇఫ్ ఈచ్ కార్ నీడ్స్ 4 టైర్స్, హౌ మెనీ కార్స్ వుడ్ బి ఫిట్టెడ్ విత్ టైర్స్ అంటాడు. అంటే ఓవరాల్ ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం డివిజన్ రాసుకుంటాం అంతే. సో 84తో నేను 4తో డివిజన్ చేస్తున్నాను. 4 2s are 8. సో 4ని బ్రింగ్ డౌన్ చేసుకుంటున్నాను. సో 4 టేబుల్ 4 1s 4, రిమైండర్ 0 వచ్చింది. అయితే మొత్తం అందులో ఉన్న టైర్ల సంఖ్య మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, ఇక్కడ 84 ఉన్నాయి. ఒక కారుకు అవసరమైన టైర్ల సంఖ్య అంటే ఒక కారుకి ఎన్ని అవసరం అవుతాయి మనకి, 4 అవుతాయి. సో ఒక కారుకి 4. టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య అంటున్నాడు. మొత్తము ఎన్ని టైర్లు మొత్తము మనకి డివైడ్ చేసింది ఇక్కడ. సో 84తో 4ని డివిజన్ చేసాము. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 21 అనేది వస్తుంది. ఆన్సర్ అనేది మనకి 21 అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్, ఇఫ్ 92 are distributed among 4 children, how much money does each child గెట్ అంటున్నాడు. అంటే ఎంత మనీ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనం సేమ్ డివిజన్ చేసుకుంటాం అంతే. ఎలా చేసుకుంటాము, 92తో 4కి డివిజన్ చేసుకుంటాం. 4 2s are 8, 1 వస్తుంది. 2ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాం. 4 3s are 12. సో మనకి భాగఫలం ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో 92 రూపీస్ డిస్ట్రిబ్యూట్ 4 చిల్డ్రన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కడికి ఎంత వస్తుందమ్మా, ఒక్కొక్కడికి ఎంత వస్తుంది, 23 రూపీస్ వస్తుంది. ఒక్కొక్కడికి ఎంత వస్తుంది మనకి, 23 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇచ్చాడు, 64 డివైడెడ్ బై 8 అని. సో డివిజన్ చేసి డివైడ్ అండ్ డివిజర్, కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ అంటే వీటి ప్లేసెస్లో మీరు యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో ఇంతకుముందు చెప్పిన మోడలే మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా మోడల్, ఇదే మోడల్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాడు. సో ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇలానే ఇచ్చారు చూడండి అమ్మా. సో నెంబర్ ఆఫ్
ప్లాంట్స్ విత్ హరీష్ ఎన్ని ఉన్నాయి మొత్తం, హరీష్ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 98 ఉన్నాయి. నెక్స్ట్ ఈక్వల్లీ అమాంగ్ 6 స్కూల్స్, అంటే స్కూల్స్కి ఎన్ని ఇచ్చాడు, 6 స్కూల్స్కి ఇచ్చాడు. అయితే మనకి ప్లాంట్స్ లెఫ్ట్ ఓవర్ ఎంత మిగులుతుంది అని అడుగుతున్నాడు. 6 టేబుల్తో మనము డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. 6 1s 6 ఎంత వస్తుంది, 3 వస్తుంది. 8ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాం. 6 టేబుల్ 38 పోతుందమ్మా, 6 6 36 పోతుంది. ఎంత వస్తుంది, 8లోంచి 6 పోతే 2 వస్తుంది. ఈ 3లోంచి 3 పోతే 0, ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, 2 వస్తుంది. అంటే ఎన్ని మిగిలాయి, లాస్ట్లో మిగిలినవి 2 మిగిలాయమ్మా. ఎన్ని మిగిలాయి అంటే శేషంలో మనకి ఏదైతే మిగులుతుందో అది మనకి మిగిలినట్టు అర్థం అనమాట. ఓకేనా. సో ఇది కూడా సేమ్ అలాగే చేయండి. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ డివిజన్స్ ఆల్రెడీ మనం చేసాము, ఈ డివైడ్ అండ్ డివిజన్స్ అన్ని ఇంతకుముందు. సో సరే అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి అడగడానికి ఛాన్స్ ఉన్నది ఈ బాక్సెస్లోవి బాగా చూసుకోవాలి మనం. గమనిక 080లో మొదటి సున్నాకు విలువ లేదు, కావున జవాబు 80 అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకొని ఉన్నాం దీని గురించి. ఎలా అంటే ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేస్తున్నాం అనుకోండి. సో 7 టేబుల్తో 56కి 560కి డివిజన్ చేస్తున్నాము. ఎలా చేస్తాము, ఇక్కడ 1 నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా 1 నెంబరే చూసుకోవాలి. సో 7 0s 0, ఎందుకని 5 అనేది డివిజిబుల్ అవ్వదు కదా. 7 టేబుల్ 5 ఉంటుందా, ఉండదు. అందుకనేసి 7 0 0 5 వస్తుంది. సో 6ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. సో 7 టేబుల్లో 56 అనేది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి, 8 టైమ్స్ పోతుంది. సో 56. సో రిమైండర్ తర్వాత ఏముంటుంది, 0ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. సో 7 0s 0, 7 0s 0, రిమైండర్ 0 వచ్చింది. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, సో 0 8 0 అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ, సో లెఫ్ట్ సైడ్ ఉన్న 0కి నో వాల్యూ, విలువ ఉండదు. అదే రైట్ సైడ్ ఉన్న 0కి అయితే విలువ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం మనము, 080ని 80గా తీసుకుంటాము. దేనిగా తీసుకుంటామమ్మా, 80గా మనము తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే డివిజన్స్ ప్రాసెస్ చేయాలి. ఇవన్నీ కూడా డివిజన్ ప్రాసెసే. సో ఎనీ నెంబర్ దెన్ కెన్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 2తో డివిజిబుల్ అయితే, అంటే 2తో ఏ నెంబర్నైనా భాగించినప్పుడు శేషం మనకి 0 వస్తే దాన్ని ఏమంటామంటే సరి సంఖ్యలు అంటాము. అంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ని తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2తో 10ని భాగిస్తున్నా, అంటే 10 అనేది సరి సంఖ్య కదా. సో 2 5s 10, రిమైండర్ 0 వచ్చిందా రాలేదా. ఇలా రిమైండర్ 0 వచ్చింది అంటే 2తో భాగించేటప్పుడు రిమైండర్ నీకు శేషం 0 వచ్చింది అంటే నువ్వు తీసుకుంటున్న నెంబర్ ఏంటి, సరి సంఖ్య. ఏమవుతుందమ్మా, సరి సంఖ్య అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది కూడా బాగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎనీ నెంబర్ దట్ కెన్ నాట్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ బై 2 ఈజ్ కాల్డ్ యాజ్ ఆడ్ నెంబర్. అంటే ఆడ్ నెంబర్ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ బేసి సంఖ్య. బేసి సంఖ్య అని మనకి ఎలా తెలుస్తుందంటే శేషం 0 రాకూడదు. 2తో భాగించేటప్పుడు శేషం అనేది 0 రాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 తీసుకుంటున్నాను అనుకోండి, 13 అనేది బేసి సంఖ్య అవుతుంది. 13 అనేది బేసి సంఖ్య అవుతుంది అని మనకు ఎలా తెలుస్తుంది, 2తో భాగిస్తే తెలుస్తుంది. 2 6 12, ఎంత వస్తుంది 1, శేషం 1 వచ్చింది. శేషం 0 వస్తే సరి సంఖ్య. శేషం 0 కాకుండా వేరే నెంబర్స్ వచ్చింది అనుకోండి శేషం దగ్గర, అవి బేసి సంఖ్యలు అవుతాయి. సరి సంఖ్య బేసి సంఖ్య అని తెలుసుకోవడం కోసం దేంతో మనం డివిజన్ చేయాల్సింది, 2తో భాగిస్తే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 to 30 నెంబర్స్ ఆర్ గివెన్ బిలో, సర్కిల్ ద ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ని సర్కిల్ చేయమంటున్నాడు. ఓకేనా. ఇక్కడ మొత్తము సరి సంఖ్యలు ఉన్నాయి. సరి సంఖ్యలను ఒక్కసారి మనం రౌండప్ చేద్దామమ్మా. సో 2 అనేది ఏమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఎందుకని 2 టేబుల్లో 2 1s 2 పోతుంది. 4 అనేది సరి సంఖ్య అవుతుంది. 6 అనేది సరి సంఖ్య అవుతుంది. 8, నెక్స్ట్ 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, నెక్స్ట్ 28, నెక్స్ట్ 30. ఇవన్నీ కూడా మనకి 2 టేబుల్తో డివిజిబుల్ అనేది
అవుతుంది, 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం ఏమంటామంటే సరి సంఖ్య అని అంటాము. సో రైట్ సర్కిల్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ రాసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా. సరి సంఖ్యల ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6 లేదా 8 ఉన్నట్లయితే ఉన్నవి ఏవి అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నవి ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఏది సరి సంఖ్య అని తెలిస్తే చాలు. ఓకేనా. ఇవన్నీ మనము ఓన్గానే రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ రైట్ ద నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. అంటే 38 తర్వాత వచ్చే సరి సంఖ్య ఏంటి? 39 అవ్వదు, అప్పుడు 40 అవుతుంది. అంటే ఒక నెంబర్ జంప్ చేస్తే సరిపోతుంది. 46 ఉంది, 47 అవ్వదు, 48 అవుతుంది. 84 ఉంది, 85 అవ్వదు, 86 అవుతుంది. అంటే ఒక్కొక్క నెంబర్ జంప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా అలాగే చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ చేయండి. కింది వాణిలో ఏది సరి సంఖ్య, ఎందుకు అని అంటున్నాడు. ఈ కింది వాణిలో ఏది సరి సంఖ్య అంటే ఫస్ట్ వన్ సరి సంఖ్య అవుతుంది, ఇది సరి సంఖ్య అవ్వదు, ఇది కూడా సరి సంఖ్య అనేది అవ్వదు. ఎందుకు సార్ ఎలా తెలుస్తుంది మనకి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 2తో భాగిస్తే, ఇది 2తో 2తో భాగిస్తే మనకి శేషం 0 వస్తుంది. అదే ఈ 2 భాగించామనుకోండి 2తో శేషం 0 అనేది రాదు. శేషం 0 రావట్లేదు అంటే సరి సంఖ్య ఎలా అవుతుంది? బేసి సంఖ్య కదా అయ్యేది. కాబట్టి మనం అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సార్ అది చూసిన వెంటనే ఎలా తెలుస్తుంది సార్ అంటే ఈ ఒకట్ల స్థానంలో 0 కానివ్వు, లేదా 2 కానివ్వు, లేదా 4, 6, 8 ఈ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఈ నెంబర్స్ ఉంటేనే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. 2 టేబుల్తో డివిజిబుల్ అయితేనే సరి సంఖ్య అవుతుంది. సో ఇదంతా లింక్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కింది వాణిలో బేసి సంఖ్య ఏది? బేసి సంఖ్య అని అంటున్నాడు. బేసి సంఖ్య ఏమవుతుందమ్మా? 2తో భాగించినప్పుడు శేషం 0 రాకుండా ఉంటే చాలు. సో ఇక్కడ ఇది బేసి సంఖ్య అవుతుంది, ఇది ఒక్కటే బేసి సంఖ్య అవుతుంది. ఇక్కడ చూడండి 6 ఉంది, అది 6 ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఇది బేసి సంఖ్య అవ్వదు. ఇక్కడ చూడండి 0 ఉంది, ఒకట్ల స్థానంలో 0 ఉంది, 0 ఉంది. 0 ఉంటే ఏమవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ అయింది అంటే దాని అర్థం ఏంటి? మనకి 2తో డివిజిబుల్ అయిందంటే కన్ఫామ్గా అది సరి సంఖ్య అవుతుంది అని ఇలా అడుగుతూ ఉంటాడు. సో జాగ్రత్తగా మనము చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిదీ కూడా డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క ప్రాబ్లం డివిజన్ చేయడమే. ఇంతకుముందు మనం చెప్పుకున్నదంతా కూడా డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 360 and 800 అంటున్నాడు. దాని మధ్యలో ఉండే నెంబర్స్ని రాయమంటున్నాడు. అంటే దాని మధ్యలో ఉండే నెంబర్స్ని మనం రాసుకుంటే సరిపోతుంది. ఓసారి అబ్జర్వ్ చేయండి. సో 760 అంటే 60 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 762 తర్వాత జంప్ చేయాలి. 764 నెక్స్ట్ 66, 768, 769 ఉండదు కాబట్టి 770, నెక్స్ట్ 772, 774, 776, 778, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? 780 వస్తుంది. 782, 784, 786, 788, 790, 792, 794, 796, 798 అంటే నెక్స్ట్ టైం వస్తుంది 800 వస్తుంది కాబట్టి అది రాసుకోకూడదు మనము. సో అది దానికంటే ముందు అంటే ఎన్ని ఉన్నాయి మొత్తము? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఓవరాల్గా మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 19 సరి సంఖ్యలు అనేది ఉన్నాయి. ఎవరి మధ్యలో? 760కి 800కి మిడిల్లో ఇన్ని ఉన్నాయన్నమాట. ఉన్నాయి, మొత్తం 19 ఉన్నాయి. అలాగే 860 నుంచి 900 వరకు బేసి సంఖ్యలు రాస్తే సరిపోతుంది. ఒక్కొక్కటి జంప్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. సో 860 900 మధ్యలో ఉన్నాడు. 860 అంటున్నాడు కదా, 860 తర్వాత 861, ఆ తర్వాత ఎలా జంప్ చేయాలి? 862 ఉండదు, 3 ఉంటుంది. తర్వాత 864 ఉండదు, 5 ఉంటుంది. నెక్స్ట్ 866 ఉండదు, 7 ఉంటుంది.
869 అలాగా ఒక్కొక్క నెంబరు జంప్ చేసుకుంటూ రాసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇక్కడ క్లాస్ మీద ఫాలోయింగ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అంట చూసిన వెంటనే చెప్పేయచ్చు. చూడండి అమ్మా, ఇదో ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి ఇదేమవుతుంది సరి సంఖ్య అవుతుంది, ఇదేమో బేసి సంఖ్య అవుతుంది. ఒకట్ల స్థానంలో 5 ఉంది కదా, ఇది కూడా బేసి సంఖ్య అవుతుంది, ఇది కూడా బేసి సంఖ్య అవుతుంది. ఇదేమవుతుంది, ఇది సరి సంఖ్య అవుతుంది, ఇది ఒక్కటి సరి సంఖ్య అవుతుంది, ఇక్కడ కూడా ఒకటి సరి సంఖ్య. మొత్తం 2 మాత్రమే సరి సంఖ్యలు అవుతాయి. ఇంకా మిగిలిన 3 కూడా ఏమవుతాయి అంటే బేసి సంఖ్యలు అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకట్ల స్థానంలో 0 కానివ్వండి, 2 కానివ్వండి, 4, 6, 8 ఇవి ఒకట్ల స్థానంలో ఉంటే సరి సంఖ్యలు అవుతాయి. అవి కాకుండా వేరే నెంబర్స్ ఉంటే మాత్రము కన్ఫామ్గా ఏమవుతాయి బేసి సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ 7th చాప్టర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 7th చాప్టర్ చూడండి, డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ విశ్లేషణ. ఓకేనా, ఇవన్నీ మీరు ఓన్గా చేసుకున్నామా సరిపోతుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆల్రెడీ మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నాం ప్రతిదీ అంతే. సో ప్రతిదానికి డివిజన్ చేయడమే అవసరం. సో ఇక్కడ ఇబ్బంది పడాల్సింది 9తో మనము 40కి డివిజన్ చేస్తాము, ఇక్కడ 4తో 36కి డివిజన్ చేస్తాము, 9తో 45ని డివిజన్ చేస్తాము. ఓకేనా, ఇలా ఇక్కడ 9తో 54కి డివిజన్ చేస్తాము, 8తో 240కి డివిజన్ చేస్తాము, ఇక్కడ 7తో 365ని డివిజన్ చేస్తాము. అలా ప్రతిదీ కూడా ఇక్కడ డివిజన్ చేసుకోవడమే కానీ వేరేగా ఇబ్బంది పడాల్సిన క్వశ్చన్స్ అనేది ఏమీ లేవు. డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నెంబర్స్ అనేది ఇచ్చాడు. ఏ నెంబర్స్ ఇచ్చాడు? రమణ ఏం చేశాడంటే కొన్ని బొమ్మల్ని కొన్నాడు. అతను కొన్న బొమ్మలు క్రింది పెట్టిలో ఇవ్వబడ్డాయి. ఒకసారి ఇక్కడ వాటిని సంఖ్యను రాయమన్నాడు. కార్స్ చూస్తే 3 ఉన్నాయి, హౌసెస్ చూస్తే 2 ఉన్నాయి, ఇక్కడ టెడ్డీ బేర్స్ వచ్చేసి 6 ఉన్నాయి, అండ్ బాల్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి, అండ్ ఇవి వచ్చేసి 3 ఉన్నాయి ఏరోప్లాన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఏ రకం బొమ్మలు ఎక్కువ సంఖ్యలో కొన్నారు అని అంటున్నాడమ్మా. సో మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉంటాయో అది తెలుస్తుంది. సో టాయ్స్, టెడ్డీ బేర్స్, ఈ టెడ్డీ బేర్స్ని ఎక్కువగా కొన్నట్టు మనకి తెలుస్తుంది. అలా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సో ఇవి 2000 రూపీ నోట్స్, ఇవన్నీ 2000 రూపీ నోట్స్. సో ఇవి వచ్చి 100 రూపీ నోట్స్, 100 రూపీ నోట్స్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 10 రూపీ నోట్స్లు మొత్తం 10 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 5 రూపీ నోట్స్, ఇవన్నీ కూడా 1 రూపీ నోట్స్, ఇవన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ మనకి బిట్ అడగడానికి ఛాన్స్ అంటూ ఏమీ లేదు. సో నెక్స్ట్ ఈ పేజ్లో కూడా మనకి బిట్ అడగడానికి అంతగా ఛాన్స్ అంటూ ఏమీ లేదు. సో ఇక్కడ మొత్తం మనకి స్టూడెంట్ చేసుకోవడానికి సరిపోతుంది, కానీ డిఎస్సి పరంగా కానివ్వు, టెట్ పరంగా కానివ్వు మనకి ఇక్కడ బిట్ అడగడానికి ఛాన్స్ అంటే ఏం లేదు. ఇవి మొత్తం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అడగడానికి ఛాన్స్ అంటూ ఏమీ లేదు. సో క్రికెట్ టాలీ మార్క్స్, సో నెంబరు, ప్రాజెక్ట్ వర్క్ అంటే ప్రాజెక్ట్ వర్క్ మనము ఇంటి దగ్గర చేసుకుంటే సరిపోతుంది. అంటే 7th చాప్టర్కి సంబంధించి ఎక్కువగా ఇక్కడ మనకి బిట్ అడగడానికి ఛాన్స్ అంటూ ఏమీ లేదు. సో నెక్స్ట్ 8th షేర్ ఈక్వల్లీ, సమాన వాటాలు. అంటే మనము ఏదైనా కొన్ని తినబండారాలు తీసుకొని ఒక 2 కానీ 3 కానీ ఉన్నప్పుడు వాటిని ఎలా షేర్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి, 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ ఆ 10 చాక్లెట్స్ని సమానంగా పంచుకోవాలి. అంటే ఒక్కొక్కరు 5 తీసుకుంటే సమానంగా తీసుకున్నట్లయితే, సో అలాగ మనం సమానంగా పంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మిడిల్ లైన్ ఫోల్డెడ్ పోస్ట్ కార్డ్స్ అండ్ అరేంజ్మెంట్స్ అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి అంతగా అవసరం లేదు. సో ఇక్కడ కూడా మనకి బిట్ అడగడానికి ఛాన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ బాక్స్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఈ బాక్స్ అనేది ఇంపార్టెంట్. ఈ బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే
రెండు సగాలను కలిపితే ఒక పూర్తి దోశ అవుతుంది. సగాన్ని మనము 1/2తో సూచిస్తాము. దీన్ని 1/2 అని చదువుతాము. ఇది మనకు కావాల్సింది. అంటే ఇక్కడ డయాగ్రామ్స్ చూడండి, ఇదంతా ఒక పార్ట్, దీంట్లో ఆఫ్ చేశాడు. సో ఇది ఒక ఆఫ్ అయింది, ఇటు ఒక ఆఫ్ అయింది. ఈ ఆఫ్ని ఏమంటామంటే 1/2 అంటాం. ఆఫ్ని ఏమంటాము 1/2. సో ఒక దోశ ఉంది, ఒక దోశని 2 భాగాలు చేశాడు. ఇదేమవుతుంది, ఇదంతా ఒక ఆఫ్ అవుతుంది, ఇదంతా ఒక ఆఫ్ అవుతుంది. ఈ రెండు కలిపితే ఏమవుతుంది, 1 అవుతుంది అనమాట. సో ఇది ఒక 1/2గా రీడ్ చేస్తాము, 1/2గా రీడ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్, షేర్ 5 బిస్కెట్స్ బిట్వీన్ 2 గర్ల్స్. 2 గర్ల్స్కి మనము షేర్ చేయాలి అంటే దీన్ని మనం ఎలా షేర్ చేస్తాం చెప్పండి. దీన్ని 2.5గా షేర్ చేస్తాం. అంటే 5 బిస్కెట్లు ఉన్నాయి, ఇద్దరు పంచుకోవాలి. తనకి 2 పోయాయి, తనకి 2 పోయాయి, అంటే మొత్తం 4. ఇంకొకటి ఉంటుంది, తనకి హాఫ్ అండ్ తనకి కూడా హాఫ్, సరిపోతుంది. 7 చాక్లెట్లు ఉన్నాయి ఇక్కడ, మొత్తము ఇద్దరే సమానంగా పంచుకోవాలి. తను 3 తీసుకుంది, తను కూడా 3 తీసుకుంది, మొత్తం 6. ఇంకొకటి ఉంటుంది, తనకి హాఫ్ చాక్లెట్, తనకి హాఫ్ చాక్లెట్, అలా సమానంగా అనేది మనకి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ దిల్ పసంద్ను 2 సమాన భాగాలుగా కత్తిరించండి. ప్రతి సమాన సగభాగాన్ని మరలా సగభాగంగా కట్ చేస్తే అందులో ప్రతి భాగాన్ని పావు భాగం అంటారు. ఇది ఇంపార్టెంట్, పావు భాగం. ఈ పావు భాగాన్ని ఏమంటామంటే 1/4 అంటాం. పావు భాగాన్ని ఏమంటాం మనము 1/4 అంటాము. అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకసారి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక దిల్ పసంద్ ఉంది, మనం అందరం తింటూనే ఉంటాం, ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది. దీన్ని మనము ఆఫ్ చేసాము అంటే ఇది ఆఫ్ అవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది. ఆఫ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 1/2. ఈ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఎలా మారిపోయింది, ఇలా మారిపోయింది, ఇది కూడా ఇలా మారిపోయింది. సో ఈ ఆఫ్లో మళ్ళీ ఆఫ్ చేయమంటున్నాడు. ఆఫ్ చేయమంటే మళ్ళీ ఎలా మారిపోతుంది, ఇది ఇలా మారిపోతుంది, ఇలా ఉన్నది కదా. సో దీంట్లో ఆఫ్ వెళ్ళిపోయింది కాబట్టి మనకి సో ఇలా మారిపోతుంది, ఇలా మారిపోతుంది. సో ఇలా ఉన్నదాన్ని మనము ఏమంటాము అంటే 1/4 అంటాము. 1/4 అంటే పావు భాగం. ఈ 1/4 ఎలా వచ్చింది, ఒక దిల్ పసంద్లో ఎన్ని ఉన్నాయి, మొత్తము 4 ఉన్నాయి. ఒక దిల్ పసంద్లో మొత్తం 4 భాగాలుగా డివైడ్ చేసాం కాబట్టి 4 అంటాం. 2 భాగాలుగా డివైడ్ చేస్తే 2 అంటాం. 3 భాగాలుగా డివైడ్ చేస్తే 3 అంటాం. అలా మనం ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తామో బైలో మనము ఆ నెంబర్ అనేది రాసుకుంటాము. సో హాఫ్ ఈజ్ కాల్డ్ క్వార్టర్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మంచి ఇంపార్టెంట్. సగంలో సగం అంటే ఇది సగం అని చెప్పుకున్నాం కదా. సో దీంట్లో సగం ఏమవుతుంది, సో దీంట్లో సగం ఏమవుతుందంటే ఇది పావు భాగం అవుతుంది. సగంలో సగం ఏమవుతుంది, పావు భాగం. నెక్స్ట్, ఇక్కడ డయాగ్రామ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈక్వల్గా ఉన్న పిక్చర్స్ని ఎలా చేసుకుంటాము అనేది ఒకసారి మనకి ఇక్కడ టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్లీ పార్టెడ్ పిక్చర్స్ ఎలా ఈక్వల్గా మనము దీన్ని డివైడ్ చేసుకోవచ్చు అనేసి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్, హాఫ్ పార్ట్ ఆఫ్ ఈచ్ పిక్చర్. ప్రతి పిక్చర్లో హాఫ్ పార్ట్ ఎలా మనము చేసుకోవచ్చు అనేసి. సో దీన్ని అన్ని షేర్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మనకి అడగడానికి దాంట్లో స్కోప్ అనేది అంతగా ఏముండదు. సో ఇక్కడ మనము హాఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి ఎలా పాసిబిలిటీ ఉంది అనేసి, సో పాసిబిలిటీ ఉన్నవి టిక్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఇది ఇలా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇలా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇది కూడా ఇలా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇది కూడా ఇలా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇలా డివైడ్ చేస్తే మనకి సరిగ్గా రాదు. సో ఇలా డివైడ్ చేసామనుకోండి కరెక్ట్గా, సో అటు ఇటు కరెక్ట్గా ఉండదు. సో ఇది డివైడ్ చేసుకోవచ్చు, ఇది డివైడ్ చేసుకోలేము. సో ఇది కూడా మనము ఇలా డివైడ్ చేసుకుంటే ఇటు సైడ్ ఇలా వస్తుంది, అటు సైడ్ కూడా అలా వస్తుంది. సో ఇది కూడా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, 9th చాప్టర్ ఒకసారి చూడండి అమ్మ, 9th చాప్టర్. సో దీంట్లో 9th చాప్టర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే షేప్స్ అరౌండ్ అస్ అంటున్నాడు. మన చుట్టూ ఉన్న ఆకారాలు, మనకి డైలీ చూస్తూనే ఉంటాము. రేడియో కానివ్వండి, లేకపోతే షూస్ కానివ్వండి, ఇవన్నీ మన చుట్టూ ఉండేవే.
సో ఇవన్నీ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిదానికి కింద పేర్లు రాస్తే సరిపోతుంది. సో ఇవన్నీ మీరు మనకు అడగడానికి ఛాన్స్ అంటే ఇక్కడ స్కోప్ ఏం లేదు. సో నెక్స్ట్ మ్యాచ్ ద ఆబ్జెక్ట్ విత్ ద షేప్స్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ అంటున్నాడు. సో ఇక్కడ మనము దేన్ని మ్యాచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఇది వచ్చేసి దీనికి ఛాన్స్ ఉంటుంది, అంటే ఇది వచ్చేసి దీనికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ అనేది క్యూబ్ ఫామ్లో ఉంటుంది. సో స్క్వేర్స్తోనే మనకి క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్తోనే మనకి బుక్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది క్యూబాయిడ్ ఉంటుంది. ఇది వచ్చేసి రెక్టాంగిల్స్తో మనకి క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీంట్లో మనకి ఏది జారుతుంది, ఏది దొల్లుతుంది అని చెప్పింది. బుక్ అయితే జారుతుంది, బాల్ అయితే దొల్లుతుంది. సో ద బాల్ ఈజ్ ఇన్ కర్వ్డ్ షేప్, ద బుక్ ఈజ్ ఫ్లాట్. ఇది ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి బంతి వక్రతల గుండ్రంగా ఆకారం కలిగి ఉంటుంది. అంటే మనకి బేస్ అనేది ఎలా ఉంటుంది, కర్వ్ షేప్లో ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. వాడు అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కర్వ్ షేప్ అంటాడు. ఏది మనకి గుండ్రని ఆకారంలో ఉంది అని అడుగుతాడు. సో ఇక్కడ మనకి బాల్ ఇస్తాడు, బుక్ ఇస్తాడు, నెక్స్ట్ మనకి సంబంధించి ఒక ప్యాడ్ ఇస్తాడు, అండ్ నెక్స్ట్ సంబంధించి ఒక షూ ఇస్తాడు. సో ఇవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏది గుండ్రంగా ఉంటుంది, మనకి బాల్ అనేది గుండ్రంగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ద ఆబ్జెక్ట్ విత్ కర్వ్డ్ సర్ఫేస్ రోల్స్, ద ఆబ్జెక్ట్ విత్ ఫ్లాట్ సర్ఫేస్ స్లైడ్. ఏదైతే గుండ్రంగా ఉంటుందో సమాంతర ఆకారం వస్తువు జారుతాయి, వక్రతలగా ఉంటే దొర్లుతాయి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనకి అడుగుతాడు, బిట్ అడగడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది మనకి. అంటే మనకి సమతలంగా ఉందనుకోండి, ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు బుక్ ఉంది, ఫ్లాట్గా ఉంటుంది. జారుడు బల్ల నుంచి మనం జారిచామనుకోండి, జారుతూ వెళ్ళిపోతుంది. ఎందుకని? అది వక్రతలాగా లేదు. వక్రతలాగా అంటే కర్వ్డ్ సర్ఫేస్లో లేదు, సమాంతరంగా ఉంది, సమాంతరంగా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో అందుకనేసి సో ఈ 2 ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకి బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది చూడండి అమ్మ. సో ఇక్కడ బాక్స్ అనేది మనకి ఏదైతే ఉందో ఈ బాక్స్ మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి అనదర్ నేమ్ ఆఫ్ ద కార్నర్ ఈజ్ వెర్టెక్స్, ప్లూరల్ ఆఫ్ వెర్టెక్స్ ఈజ్ వెర్టిసెస్ అంటాము. అంటే వెర్టెక్స్ అంటే ఏంటంటే కార్నర్ అంటే మూలలు. దీన్ని వెర్టెక్స్ అంటాం. దీన్ని ఏమంటాము? వెర్టెక్స్ అంటాం. అంటే మూలకు ఇంకో పేరు ఏంటంటే శీర్షం. ఇంపార్టెంట్ ఇది, శీర్షం. దీన్నే బహువచనంలో శీర్షాలు అంటారు. ఒకటి ఉంటే శీర్షం. ఎక్కువ ఎన్ని మూలలు ఉన్నాయంటే ఎన్ని శీర్షాలు ఉన్నాయి అంటే ఈ డయాగ్రామ్లో ఎన్ని శీర్షాలు ఉన్నాయి అని అడగడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ద ఎడ్జ్ ఈజ్ వేర్ 2 ఫేసెస్ మీట్, ద వెర్టెక్స్ ఈజ్ వేర్ 2 ఎడ్జెస్ మీట్ అంటున్నాడు. వెర్టెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే 2 ముఖాలు కలిసే చోట అంచు, 2 ముఖాలు చోటే కలిసా ఏమవుతుందమ్మా? అంచు అవుతుంది. 2 అంచులు కలిసే చోట శీర్షం అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 ఫేసెస్ ఒకే చోట కలిసాయి అనుకోండి, మనకి ఎడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. 2 ఎడ్జులు మీట్ అయ్యాయి అనుకోండి, ఒక వెర్టెక్స్ ఫామ్ అవుతుంది. సో ఇది మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో 2 ముఖాలు, సో ఇది ముఖము, ఇది కూడా ఒక ముఖము. ఈ 2 ముఖాలు కలిసే చోట అంచు అంటారు. సో దీన్ని అంచు అంటాం, దీన్ని అంచు అంటాం. 2 అంచులు కలిసే చోట శీర్షం. అంటే ఈ అంచు, ఈ 2 అంచులు ఈ పాయింట్ దగ్గర కలిసాయి. ఈ పాయింట్ దగ్గర కలవడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ శీర్షం అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే శీర్షం అంటే ఏంటి? శీర్షాన్ని బహువచనం ఏమంటారు? శీర్షాలు అంటారు. నెక్స్ట్ ముఖాలు కలిసే చోట అంచు అంటారు. అదే 2 అంచులు కలిస్తే ఒక శీర్షం అవుతుంది. ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని క్యూబ్ అంటాం, దీన్ని క్యూబాయిడ్ అంటాము. సో ఇక్కడ మీరు స్టాంప్ ఇమేజెస్ ఆఫ్ ద గివెన్ ఆబ్జెక్ట్స్ అంటున్నాడు, స్టాంప్ చేయమంటున్నాడు.
దిస్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటున్నాడు. నో అదర్ టీచర్ kept triangle shaped objects to be available to the children అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే బిట్ అడగడానికి ఛాన్స్ అంటూ ఏది లేదు. ఇందాక మనం అనుకున్నాం కదా వెర్టెక్స్ అనేది. సో ఇది వెర్టెక్స్. ఈ ఫేసు ఈ రెండు ఫేసులు దాడడానికి ఇది ఎడ్జ్ అంటాం, అంచు ఎడ్జ్ అంటాం. ఇదేమవుతుంది? వెర్టెక్స్ అవుతుంది, శీర్షం అవుతుంది. ఇది కలిస్తే ఇక్కడ షేప్స్ ఇచ్చాడు. సో షేప్డ్ ఆబ్జెక్ట్స్. సో దీంట్లో అడగడానికి ఛాన్స్ ఏం లేదు. ఇక్కడ కూడా టేక్ బుక్, బాల్, పెన్సిల్, బాక్స్, ప్లేట్, జాకర్ ప్లేట్, ప్రాజెక్ట్ వర్క్. ఇది యాక్టివిటీ ల్యాబ్లో చేస్తే సరిపోతుంది. సో దీంట్లో మనకి అడగడానికి ఛాన్స్ ఏమీ అంతగా లేదు. సో మూవ్ ఇంటర్నల్ స్టిక్స్ ఆఫ్ స్మాల్ అండ్ బిగ్ షేప్స్ ఆఫ్ స్క్వేర్ అంటే దీన్ని మనము మార్చి స్క్వేర్ షేప్లో రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి అడగడానికి ఛాన్స్ అంటే ఏం లేదు. సో వేర్ ఈజ్ మై అదర్ హాఫ్ సిమెట్రీ అంటాను. సో సౌష్ఠవం ఇది ఇంపార్టెంట్. సౌష్ఠవం అనేది ఇంపార్టెంట్. ఈ సౌష్ఠవం అంటే ఏంటి సార్ అంటే, ఏదైనా మనము ఒక షేప్ని తీసుకొని దాన్ని ఆఫ్గా చేస్తే దాన్ని ఏమంటామంటే సిమెట్రీ అంటాము. అంటే నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను, ఈ ట్రయాంగిల్ని నేను ఇలా ఆఫ్ ద పార్ట్గా చేశాను. ది లైన్ ఏమంటామంటే సిమెట్రిక్ లైన్ అంటాము, సౌష్ఠవము లైన్ అంటాము. ఈ సౌష్ఠవం లైన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రెండు పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యే ఫిగర్స్లోనే మనము ఈ సిమెట్రిక్ లైన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇష్టం వచ్చినట్టు ఇలా డ్రా చేశాను ఒక ఫిగరు. దీంట్లో సిమెట్రిక్ లైన్ ఫామ్ అవ్వాలంటే ఫామ్ అవ్వదు. ఎందుకని? టూ సైడ్స్ రెండు ఈక్వల్గా పార్ట్స్ రావు, రెండు ఈక్వల్గా అంటే సమాన భాగంగా రాదు కదా. నేను ఇక్కడ చేశాను, ఇటు సమానంగా ఉందా ఏమన్నా? లేదు. కాబట్టి ఇష్టం వచ్చిన డయాగ్రామ్స్ రాసుకుంటే రాదు. కొన్ని డయాగ్రామ్స్కి మాత్రమే ఈ సిమెట్రిక్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సౌష్ఠవము ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఏమంతగా లేదు. సో ఇందాక మనం చెప్పుకున్న సౌష్ఠవం అని ఉంది కదా, సిమెట్రిక్ లైన్. సో ఇది మనం ఇటు పక్కన ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్ ఇటు ఆఫ్ రాశాడు, మిగతా ఆఫ్ మనమే ఫిలప్ చేసుకోవాలి. సో ఇటు చూడండి, ఇది ఆఫ్ పూలపు ఉంది. సో ఇటు ఆఫ్ ఉంది, ఇటు ఆఫ్ ఉంది, మనమే చేసుకున్నాం. సో ఇటు ఆఫ్ మధ్యలో కరెక్ట్గా వచ్చింది, ఇటు ఆఫ్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి సిమెట్రిక్ లైన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిమెట్రిక్ లైన్స్ ఎలా ఫామ్ అయ్యాయో. సో ఇటు ఆఫ్ వచ్చింది కదా. సో ఏది రైట్ ఏది రాంగ్ అనేది అడుగుతున్నాడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో మనకి ఇది రైట్ అవుతుంది, కరెక్ట్గా టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. టూ సైడ్స్ ఇది రైట్ అవుతుంది, టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి, ఇది రైట్ అవుతుంది, టూ సైడ్స్ ఈక్వల్. ఇది రైట్ అవ్వదు, రాంగ్ అవుతుంది. ఎందుకని? ఇటు సైడ్ వచ్చిందా, ఇటేమో స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇదేమో కర్వ్డ్గా ఉంది కాబట్టి ఇది కాదు, ఇది అవుతుంది. సో అలాగా కొన్ని మాత్రమే మనకి అవుతాయి, కొన్ని ఏమో అవ్వవు. రైట్ వ్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో దీన్ని మనం సిమెట్రిక్ లైన్ ఎలా ఫామ్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో దీన్ని ఇలా ఫామ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా ఇలా ఫామ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఫామ్ చేయలేము. ఇలా చేసామనుకోండి తల వస్తుంది, కింద కాళ్ళు వస్తుంది, సమానంగా ఉండదు. ఇలా చేసామనుకోండి ఇటు తల వస్తుంది, ఇటేమో రెండు కాళ్ళు సమానంగా ఉండదు, కాబట్టి ఇది అవ్వదు. ఈ ప్యాటర్న్స్ మనము ఒకసారి చూసుకుంటే ఇక్కడ 1 ఉంది, 2, 3, తర్వాత 4, తర్వాత 5 వస్తాయి. ఇక్కడ మీరు ఇటు సైడ్ ఒకటే ఉంది, ఇటు వచ్చింది. ఇప్పుడు ఇటు వచ్చింది. నెక్స్ట్ టైం ఏమొస్తుంది? ఇటు వస్తుంది. నెక్స్ట్ టైం ఏమొస్తుంది? ఇది వచ్చేసింది, 2 వచ్చేసి కదా, ఈసారి ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 8 ఉంటాయి, తర్వాత 10 ఉంటాయి. ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి, నెక్స్ట్ 4 వస్తాయి, నెక్స్ట్ 5 వస్తాయి. అంటే ఇలా ఉందనుకోండి. సో 1 వచ్చింది, నెక్స్ట్
2 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది ఇక్కడ, నెక్స్ట్ 4 వచ్చింది ఇక్కడ, నెక్స్ట్ అలాగా 5 వస్తాయి అన్నమాట. 1 2 3 4 5 అలా వస్తాయి. సో ఇలాగ మనము చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇది 1 లైన్ 2 లైన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇలా ఉంది, ఆల్రెడీ వచ్చేసింది కదా, మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ దీనికి రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా రిపీట్ అవుతుంది. 10th చాప్టర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మెజర్మెంట్స్, కొలతలు. ఈ చాప్టర్ నుంచి మనకి బిట్ రావడానికి చాలా వరకు అవకాశం ఉందమ్మా. ఎందుకంటే దీంట్లో నుంచి బిట్స్ అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే మెజర్మెంట్స్ కాబట్టి మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్, డెకామీటర్స్, డెసిమీటర్స్, ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. దేంట్లో నుంచి దేంట్లోకి మార్చినా కూడా మనకి ఆన్సర్ అనేది రాసే విధంగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది అంటే దీనికి సంబంధించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. మెట్రిక్ టేబుల్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఒక షార్ట్ చేస్తున్నాను. మెట్రిక్ టేబుల్ గురించి ఒక్కసారి ఆ టేబుల్ అనేది ఒక్క నిమిషమే కాబట్టి చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఏ బిట్ అడిగినా కూడా ఈజీగా మీరు రాయగలరు, అలా ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్. సో ఇక్కడ మీటర్స్ని మనము ఎంతో రిప్రజెంట్ చేస్తాము. సారీ, సెంటీమీటర్స్ని సిఎంతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మీటర్స్ని ఎం, సెంటీమీటర్స్ని సిఎంతో రిప్రజెంట్ అనేది చేస్తాం. ఇప్పుడు ఒక స్కేల్ ఇచ్చాడు మనకి. ఈ స్కేల్ ఏదైతే ఉందో ఈ స్కేల్లో మనకి సెంటీమీటర్స్ ఏమవుతుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 0 నుంచి 1కి 1 సెంటీమీటర్ అవుతుంది. 1 నుంచి 2కి 1 సెంటీమీటర్ అవుతుంది. 3 నుంచి 4కి 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే 1 సెంటీమీటర్ అవుతుంది. సెంటీమీటర్ని మనం సిఎంతో రిప్రజెంట్ చేస్తాము. అది తెలుగులో అనుకుంటే ఇంకా సెంటీమీటర్స్ అనేసి ఇలా రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో దాక్కొని ఉంటాడు చూడండి అమ్మ. 0కి 1కి మిడిల్లో మనకి 10 లైన్స్ ఉంటాయి. మొత్తం చిన్నవి ఉన్నాయి చూసారా, 10 లైన్స్ ఉంటాయి. ఆ 10 లైన్స్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది కదా, దాన్ని డిస్టెన్స్ ఎంత అంటే 1 mm. mm అంటే మిల్లీమీటర్. అంటే ఒక లైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం మిల్లీమీటర్గా తీసుకుంటాము. అంటే 0 నుంచి 1కి 1 సెంటీమీటర్ అయితే 1 సెంటీమీటర్ మధ్యలో ఎన్ని లైన్స్ ఉంటాయి? 10 ఉంటాయి, చిన్న లైన్స్ కాబట్టి 10 ఉంటాయి. ఈ 10 ఏంటి? మిల్లీమీటర్స్. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవుతాయమ్మా? 10 మిల్లీమీటర్స్ అవుతాయి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అనేది అవుతాయి. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇవి అడగడానికి మనకి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ద స్కేల్ ఫ్రమ్ 0 to 15 అంటే 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం 0 నుంచి కౌంట్ చేసుకుంటాం. ఎప్పుడైనా కూడా 0 నుంచి కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు 6 సెంటీమీటర్స్ కావాలనుకోండి, 0 నుంచి 6 వరకు తీసుకుంటే 6 సెంటీమీటర్స్. 0 నుంచి 15 వరకు తీసుకుంటే 15 సెంటీమీటర్స్. 0 నుంచి 10 వరకు తీసుకుంటే 10 సెంటీమీటర్స్. అలా మనం సెంటీమీటర్స్ని కౌంట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? కన్ఫామ్గా 0 దగ్గర నుంచి తీసుకోవాలి. డూ యూ నో? ఇంపార్టెంట్. ద లెంత్ ఆఫ్ ద క్రికెట్ బ్యాట్ ఈజ్ అబౌట్ 1 మీటర్. అంటే ఒక క్రికెట్ బ్యాట్ సుమారుగా ఎంత ఉంటుందంటే 1 మీటర్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీటర్ స్కేల్ చూడండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇంపార్టెంట్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే 1 మీటర్లో మొత్తము ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి? 100 సెంటీమీటర్స్ ఉన్నాయి. అందుకేనమ్మా నేను చెప్పాను మీటర్ స్కేల్. ఈ మీటర్ స్కేల్ ఏదైతే ఉందో దీని గురించి ఆల్రెడీ మన దగ్గర షార్ట్ ఉంది, అది చూడండి. అది చూడకపోతే మీకు ఇలాంటివన్నీ చెప్పినా అర్థం అవ్వదు. సో అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 మిల్లీమీటర్స్. ఆల్రెడీ ముందు చెప్పాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి సమ్ లెన్స్ ఆర్ మెజర్డ్ ఇన్ ఫీట్ అండ్ ఇంచెస్ టు 1 foot ఈజ్ ఈక్వల్ టు 12 inches. ఇంపార్టెంట్ ఇది. 1 అడుగులో ఎన్ని ఉంటాయి అంగుళాలు? 12 ఉంటాయి. 1 అడుగు అంటే ఎంత? 12 అంగుళాలు. ఇది ఇంపార్టెంట్. అడుగుతాడు.
2 ఫూట్ అంటే ఎంత అవుతుంది? 24 ఇంచెస్ అవుతుంది. అంటే ఒకదానికి ఒక అడుగుకి 12 కాబట్టి 2 అడుగులు అంటే ఏమవుతుంది? 24 ప్లస్ 12 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. సో 6 ఇంచెస్ అనుకోండి, మనకి నార్మల్గా ఫూట్ ఉంటుంది, అది 6 ఇంచెస్ ఉంటుంది. కొంతమందికి షూస్, కొంతమంది 7 ఉంటుంది, కొంతమంది 8 ఉంటుంది. సో షూస్ అన్నీ కూడా మనము ఇంచెస్లో చేస్తాం, చెక్ చేస్తాం, అంగుళాల్లో చెక్ చేస్తాం. హైట్ ఉందనుకోండి 3 feet 8 inches అంటే 3 అడుగులు 8 అంగుళాలు అంటాం అనమాట. వాడు 6 అడుగులు ఉన్నాడు, వీడు 7 అడుగులు ఉన్నాడు అంటాం. అడుగుల్లో లెక్కలు చేస్తాం. అడుగులు అయిపోయిన తర్వాత 3కి 4కి మధ్యలో ఉన్నాడు అనుకోండి, దాన్ని అంగుళాలుగా తీసుకుంటాము. కాబట్టి ఒక అడుగు ఎంత ఉంటుంది? 12 అంగుళాలు ఉంటుంది. ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి కేజీస్, సేమ్ ఇది కూడా 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. మనము కేజీ కందిపప్పు ఇవ్వండి అంటాము. కేజీ కందిపప్పు ఇవ్వాలి అంటే తన దగ్గర ఉన్న మెజర్మెంట్ మిషన్లో మనకి ఎన్ని పడాలి? 1000 పడాలి. ఇది మీ అందరికీ తెలుసు. అందరు సరుకులు కొట్టుకు వెళ్తుంటారు, 1 kg కందిపప్పు ఇవ్వండి, లేకపోతే 1 kg చక్కెర ఇవ్వండి అంటాం. ఆ సరుకులు కొట్టైనా ఇలాంటివి ఉండవు. ఇప్పుడు ఈ షేప్లో ఉన్నవి మెజర్మెంట్స్ ఇప్పుడు లేవు, మొత్తం మిషన్స్ వచ్చాయి. కాబట్టి అక్కడ రెడ్ కలర్లో మనకి నెంబర్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఎంత అవుతుంది? 1000 పడాలి. అర కేజీ కావాలనుకోండి 500 grams సరిపోతుంది. అర కేజీ అంటే హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 500 grams. అంటే దాని మీద పడుతూ ఉంటుంది. అది అట్లీస్ట్ ఇవన్నీ మనకు తెలియాలి. అట్లీస్ట్ సరుకులు కొట్టుకెళ్తాం కాబట్టి మనకి మోసం జరగకుండా ఉండడానికి ఇవి మనకి తెలిసి ఉండాలి. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. అది 2 kg అనుకోండి, 2 kg అనుకోండి, 2 kg అంటే ఎంత అవుతుంది? 2000 grams అవుతుంది. 3 kg అనుకోండి, 3000 grams అనేది అవుతుంది. కిలోగ్రాముల్లో రాస్తాము, కేఎం అంటాము. ఇప్పుడే చెప్పాను నేను 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 kilo 1000 grams. ఇప్పుడే మీకు చెప్పాను 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు 8 kg కదా, సో 8000 grams ఉంటుంది, 8000 grams ఉంటుంది. అలాగా సో ఈ పేజ్లో ఆబ్జెక్ట్స్ విత్ లెస్ దెన్ 1 kg వెయిటెడ్ ఆర్ మెజర్డ్ ఇన్ గ్రామ్స్ సింప్లీ రిటన్ యాజ్ గ్రామ్స్. ఇంతకుముందు చెప్పాను మనం. అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams అవుతుంది కదమ్మా. మనకి హాఫ్ కేజీ కావాలనుకోండి, అర కేజీ కందిపప్పు, అర కేజీ మినప్పప్పు అంటుంటాం. అంటే కేజీ కంటే తక్కువ. కేజీ కంటే తక్కువ అంటే 1000 grams కంటే తక్కువ అంటే 500 grams, 700 grams, 900 grams, ఇలా గ్రామ్స్లో మనము తీసుకుంటాము. ఎప్పుడు కేజీ కంటే తక్కువ ఉంటే. కేజీ లేదా కేజీ కంటే ఎక్కువ ఉంటే కేజీ, 2 kgలు, 3 kgలు అలా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎక్కడెక్కడ ఏవి యూజ్ చేస్తారనేది ఇక్కడ రాసింది. సో ఇది అంతగా యూజ్ ఏం లేదు. One bottle filled 5 tumblers. The other bottle filled 12 cups. ఒక సీసా పండ్ల రసంతో 5 గ్లాసులు నింపింది, మరొక సీసా పండ్ల రసంతో 12 కప్పులను నింపింది అంటున్నాడు. అంటే తీసుకున్న రసం అయితే సేమే, కాకపోతే గ్లాసులు ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ సీసాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కప్పులు అయితే 12 ఉన్నాయి. సీసా ఎక్కువ ఉంటుంది కదా, అంటే దాని లోపల స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 5 గ్లాసులు సరిపోయింది. అదే మనకి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కప్పులు చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి, చిన్న కప్పులు ఉంటాయి కాబట్టి, సో దాంట్లో మీరు ఎక్కువ పోయడానికి పాసిబిలిటీ ఉండదు, తక్కువ పోస్తారు కాబట్టి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట.
ఆల్రెడీ మనకి మీటర్స్ అయిపోయింది, గ్రామ్స్ అయిపోయింది. ఇక్కడ కిలో లీటర్స్. 1 కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1 కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 1000 లీటర్స్ అవుతుంది. సేమ్ అది ఎలా అయితే నేర్చుకున్నాము ఇది కూడా అలాగే నేర్చుకుంటాము. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. క్యాలెండర్. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి అందరికీ తెలిసిందే, 12 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరంలో ఉండే అన్ని నెలల పేర్లను రాయండి. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, దీంట్లో మనకి స్టార్టింగ్లో ఉండేది డే అవుతుంది, మంత్, ఇయర్, అంటే రోజు, నెల, సంవత్సరం. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ టెక్నిక్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ ఎముక వచ్చింది అంటే కన్ఫామ్గా 31 డేస్ ఉంటాయి. ఎముకకి మధ్యలో గుంతలాగా ఉంది చూసారా, ఈ గుంత వస్తే 30 డేస్ ఉంటాయి. ఒక్క ఫిబ్రవరిలోనే మనకి 28 డేస్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి. అంటే ఎముక ఉంటే చాలు 31 ఫిక్స్డ్, ఎముక లేక గుంత ఉంటే 30. ఒక్క ఫిబ్రవరిలో మాత్రమే చేంజ్ అవుతుంది, 28 అండ్ 29గా. నెక్స్ట్ క్లాక్. ఈ క్లాక్ డూ యూ నో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఇంపార్టెంట్ ఇది మీ అందరికీ తెలిసిందే. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఇక్కడ మనకి 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ అని పట్టింది. ఈసారి టైం ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ టైంని మనం రాస్తున్నాము. ఇక్కడ 7 o'clock అవుతుంది, 3 o'clock అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. ఇదంతా మీకు తెలిసిందే, బేసిక్స్ కాబట్టి. ఇక్కడ 8:30 అవుతుంది. సో దీన్ని మనము నిమిషాల ముళ్ళు అంటాము, దీన్నేమో గంటల ముళ్ళు అంటాము. ఇక చిన్నగా తిరుగుతూ ఉంటుంది కదా, అది సెకండ్స్ల ముళ్ళు అంటాము. 1 గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 1 నిమిషానికి, అదే 1 మినిట్కి 60 సెకండ్స్. 1 మినిట్కి ఎంతమ్మా? 60 సెకండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇదంతా మనకి తెలిసినవే, దీంట్లో ఏం అవసరం లేదు. టైమ్స్ని రాస్తే సరిపోతుంది. సో దీంతో మీకు థర్డ్ క్లాస్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్ అనేది బుక్ కంప్లీట్ అయిపోయిందమ్మా.